హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ అలాగే తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి రిజల్ట్స్లో ఎవరైనా క్వాలిఫై అవ్వకుండా ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ తెలంగాణ స్టేట్ అయితే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చేసాయి, ర్యాంక్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అందులో డిస్క్వాలిఫై అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇక ఏపీ ఎంసెట్ రిజల్ట్స్ కూడా ఒక 1 వీక్లో రాబోతుంది. దీని తాలూకా రిజల్ట్స్ కూడా ఎవరైనా డిస్క్వాలిఫై అయిన వాళ్ళైతే వాళ్ళు ఏం చేయాలి? ఇంజనీరింగ్ చదవాలంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే ఒక మేనేజ్మెంట్ కోటాలో మనం ఇంజనీరింగ్ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటాలో ఎవరైనా జాయిన్ అవ్వాలంటే దానికి అప్రోచ్ ఎలా అవ్వాలి, ఫస్ట్ మనం ప్రయారిటీగా చూడవలసిన పాయింట్స్ ఏంటనేది ఈ వీడియోలో ఒకసారి షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక విషయంలోకి వెళ్దాం. ఏపీ ఎంసెట్కి సంబంధించి ఇంకా ర్యాంక్స్ అనౌన్స్ చేయనప్పటికీ కూడా ఎవరైనా మేము డిస్క్వాలిఫై అవుతాము, మాకు ర్యాంక్స్ రాకపోవచ్చు అన్న ఆలోచన ఎవరైనా ఉన్న వాళ్ళైనా, అలాగే తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ ర్యాంక్స్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ఎవరైనా క్వాలిఫై అవ్వకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంజనీరింగ్ ఎవరైనా చదవాలని కోరుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికైనా ఇంజనీరింగ్ చేయాలన్న పట్టుదల, ఇంజనీరింగ్ చేయాలని కోరుకున్నట్టయితే ఉండే ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వడం. ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యేటప్పుడు దానివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి ఒక్కసారి మనం చూద్దాం. మేనేజ్మెంట్ కోటా సీట్ అనేది కాలేజీ వైజ్గా కొన్ని సీట్స్ మేనేజ్మెంట్కి కేటాయించడం జరుగుతుంది. ఈ సీట్స్లో జాయిన్ అయ్యి చదివిన కన్వీనర్ కోటా ర్యాంక్ తెచ్చుకొని క్వాలిఫై అయ్యి ర్యాంక్ తెచ్చుకొని కన్వీనర్ కోటాలో జాయిన్ అయినా కూడా ఇద్దరికీ ఈక్వాలిటీ అనేది సేమ్ ఒకేలా ఉంటుంది. ఇద్దరికి తేడా ఎక్కడ ఉంటుందంటే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి ఫీజు స్ట్రక్చరు, అలాగే కన్వీనర్ కోటా వాళ్ళ వచ్చరికి ఫీజు స్ట్రక్చర్లో తేడా ఉంటుంది. కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి వర్తిస్తుంది. అదే మేనేజ్మెంట్ కోటా వాళ్ళకైతే ఫీ రియంబర్స్మెంట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యారంటే మీకు ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ అనేది రాదు, మొత్తం ఫీజు మనం కట్టుకోవాల్సి వస్తుంది. కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళైనా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యే వాళ్ళైనా ఎవరైనా చేయాల్సిన పని ఏంటంటే మనం జాయిన్ అయ్యే కాలేజీ అసలు అక్కడ ఉండేటటువంటి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రా ఎలా ఉంది, ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో అంత పేమెంట్ చేసి మీరు జాయిన్ అయ్యేటప్పుడు తీరా మీరు కోర్స్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసరికి మీకు ఒక ప్లేస్మెంట్ లేకపోతే మీరు ఎంత చదివించదో కూడా మీకు కొంత వృధా అవుతుంది. ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మొత్తం ఒక కాలేజీ మొత్తం జాయిన్ అవ్వడానికి ఏవే పాయింట్స్ అబ్జర్వ్ చేయాలో ఆ పాయింట్స్ అన్నీ ఒక కన్వీనర్ కోటా ద్వారా జాయిన్ అయిన వాళ్ళైనా అలాగే చూడాలి, అలాగే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళైనా అలాగే చూడాలి. అందరూ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళైతే ఖచ్చితంగా పేమెంట్ చేసి జాయిన్ అవుతారు కాబట్టి మరీ ఇంట్రెస్ట్గా వాళ్ళు చూడాలి. సో ఇటువంటివన్నీ కూడా ఒక ఈ 10 days గ్యాప్లో ఎవరైనా అటువంటి ఉన్న వాళ్ళు ముందు అసలు కాలేజెస్ అన్నీ కూడా సెట్ చేయండి. ఎందుకంటే ఫీజు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు కూడా మనం కట్టగలమా లేదా, దానికి ఏమైనా లోన్ ఫెసిలిటీ ఉంటుందా, మన దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఎవరైనా మీడియేటర్స్ వచ్చి ఒక బ్రోకర్స్ లాగా వచ్చి ఎవరైనా పలానా కాలేజీ బాగుంటుంది మీరు ఇక్కడ జాయిన్ అవ్వండి అని ఎవరైనా మీకు మేనేజ్మెంట్ కోటా గురించి సలహా ఇస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వకండి. ఎందుకంటే వాళ్ళు ఎవరైనా మీడియేటర్స్ వచ్చారు అంటే వాళ్ళు కమిషన్ బేసిస్ మీద మనకు ఒక మీడియేటర్స్ కొంతమంది వస్తారు. ఆ కమిషన్ అయితే వాళ్ళకు వచ్చే బదులు మీరే డైరెక్ట్ కాలేజ్తో అప్రోచ్ అయ్యారనుకోండి డెఫినెట్గా మీకు ఈజీగా ఆ అమౌంట్ కూడా మీకు కలిసి వస్తుంది, కొంత కన్సెషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా గురించి మీరు ఎవరికైనా అప్రోచ్ అవ్వాలన్నా డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోండి. కాలేజీలో మేము మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, ఎవరిని కలవాలి, ఎక్కడ కలవాలంటే వాళ్ళే డైరెక్షన్ చేస్తారు, మీకు వాళ్ళు డైరెక్ట్ చేస్తారు పలానా దగ్గరికి వెళ్ళండి అని. ఆ కాలేజీలో కన్సర్న్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మొత్తం మీ తాలూకా డీటెయిల్స్ అని ఇవ్వండి వాళ్ళకి, వాళ్ళు మొత్తం మీకు ఫీజు స్ట్రక్చర్ మొత్తం ఇస్తారు. ఇచ్చేటప్పుడు మాత్రం ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాకు ఇయర్కి ఎంత ఫీజు, టోటల్ ఫీజు ఎంత అనేది ఒకేసారి అడిగి ఆ ఫీజు స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది కమిట్మెంట్గా ముందు రాసుకోండి. అంతేగాని మీరు మధ్యలో జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఫీజు కట్టండి ఈ ఫీజు కట్టండి అంటే మీరు కట్టలేరు. కాబట్టి టోటల్గా మాకు ఇంజనీరింగ్ మొత్తం చేయడానికి మాకు ఎంత ఫీజు అవుతుంది, మధ్యలో ఎటువంటి ఫీజెస్ లేకుండా మాకు ఎంత టోటల్ ఫీజు అవుతుందని కనుక్కోండి. ఒక లెటర్ అనేది ప్రూఫ్గా ఉంచుకోండి. మీరు మేనేజ్మెంట్ కోటాలో కొంత కట్టి మీరు జాయిన్ అయినట్టయితే మొత్తం టోటల్ ఎంత కట్టాలన్నదంతా కూడా ఒక రిటర్న్గా ఒక కమిట్మెంట్గా రాసుకొని ఉంచుకోండి. మీకు మధ్యలో ఎట్టి పరిస్థితి ఎప్పుడైనా కూడా ఆ కమిట్మెంట్ లెటర్ని మీరు చూపించుకోవచ్చు. కాకుండా మీరు కాలేజీని మరి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మేనేజ్మెంట్ కోటాలో అంటే అసలు కాలేజెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలన్న దీని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దానికి సంబంధించిన లింక్ని కూడా మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు గమనించాల్సింది ఆ అమౌంట్, టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది,
దాన్ని ఇన్స్టాల్మెంట్స్లో కట్టాలా లేదా ఒకేసారి కట్టాలా, ఎన్ని విడతల్లో కట్టాలి, ఆ పేమెంట్ మీరు చేయగలరా లేదా, నెక్స్ట్ ఆ కాలేజీకి సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇవన్నీ చెక్ చేసుకొని కన్వీనర్ కోటాలో జాయిన్ అయ్యేవాడికి ఫేజెస్ ఉంటాయి. మీకు నచ్చకపోతే సెకండ్ ఫేజ్లో ఆప్షన్కి వెళ్ళిపోవచ్చు, సెకండ్ ఫేజ్లో ఇంకా కాకపోతే ఇంకొక థర్డ్ ఫేజ్లోకి మారిపోవచ్చు. కానీ మేనేజ్మెంట్ కోటాలో ఒకసారి జాయిన్ అయితే రెండో కాలేజీకి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. ఆ కాలేజీకి సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేసి ఎంతో కొంత అడ్వాన్స్ కట్టేస్తారు కాబట్టి మళ్ళీ నాకు ఈ కాలేజీ నచ్చలేదు నేను మానేస్తానన్నా తిరిగి సర్టిఫికేట్స్ ఇవ్వరు. సో ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటే అసలు ఆ కాలేజీకి సంబంధించిన టోటల్ డేటా కలెక్ట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వండి. అలా జాయిన్ అయిన వాళ్ళు కూడా కన్వీనర్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయిన వాళ్ళకి కూడా అంతే ఫెసిలిటీస్ ఉంటాయి. హ్యాపీగా మీరు కూడా ఇంజనీరింగ్ చేసుకోవచ్చు. కాకపోతే మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు సహకరిస్తారని ఆలోచించుకోండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.